చెత్త పన్నును రద్దు చేయడం హర్షణీయమని విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి పిట్ట నారాయణమూర్తి అన్నారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ చెత్త పన్ను విధించడం సరికాదని, తాము అనేక పోరాటాలు చేశామని, దీనిని రద్దు చేయాలని పలువురు నేతలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. తాము చేసిన పోరాటాల ఫలితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని, నగరంలో ఉన్న పార్కులను, పోర్టు స్టేడియంను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి మీటర్లు పెట్టి అపార్ట్మెంట్లు, కాలనీ వాసులపై భారాల మోపవద్దని కోరారు. వార్వా అండ్ నివాస్ అంటే కాలనీలు, నివాస్ కాలనీస్ తాలూకా అసోసియేషను, నివాస్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన కారణం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మీద భారాలు అవి తగ్గుతాయని చెప్పేసి ప్రజానీకం చాలా ఆశలు పడ్డారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మేరకు ఒకటి రెండు అంశాల్లో మనకి మెరుదలు కనిపించాయి. ఉదాహరణకి చెత్త పన్ను రద్దు చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి హామీ ప్రకారం జరిగింది. దాన్ని మొత్తం రాష్ట్ర ప్రజానీకం అలాగే విశాఖ ప్రజానీకం కూడా దాన్ని ఆహ్వానించారు. అయితే మరికొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందుగానే గత 3-4 సంవత్సరాలుగా మనం చేసినటువంటి ఉద్యమాలు అవి ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఆస్తి పన్ను. ఇంటి పన్ను, ఇంటి అద్దె విలువ ఆధారంగా గతంలో వసూలు చేసేవారు. ఇప్పుడు ఆస్తి మొత్తం విలువ ఎంత ఉంటుందో దాని ఆధారంగా ఇప్పుడు ఆస్తి పన్ను వసూలు చేయడానికి 2021లో గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మన మీద పెద్దగా రుద్దింది. అయితే దీన్ని ప్రజానీకం వ్యతిరేకించి జీవీఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వ్యతిరేకంగా దీని మీద మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ దాదాపు 10,000 మంది ఫిజికల్గా వాళ్ళ తాలూకా పిటిషన్స్ ఇచ్చారు. ఎప్పుడు కోవిడ్ చాలా తీవ్రంగా ఉన్నటువంటి రోజుల్లో. అలాగే మరో 10,000 మంది పైగా ఆన్లైన్లో పిటిషన్స్ ఇచ్చారు. ఎన్ని పిటిషన్స్ ఇచ్చినా సరే ప్రభుత్వం దాన్ని లెక్క చేయకుండా ఈ ఆస్తి పన్ను అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆస్తి పన్ను ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను పెరుగుతుంది. అంతకుముందు 5 ఏళ్లకోసారి ఇంటి పన్ను రివ్యూ చేసేవారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం పెంచుతున్నారు. ఇప్పుడు నిన్న మన పేపర్లో చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆస్తి విలువలు అలాగే నిర్మాణ విలువలు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆస్తి విలువలు, నిర్మాణ విలువలు 10-20% పెంచుతారని చెప్పి అంటే ఆ మేరకు మన తలకి ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది. అంటే ఈ విధంగా ఏ రకంగా చూసినా సరే ఆస్తి పన్ను మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. ఆస్తి పన్ను అనేటువంటి మన మీద పెద్ద భారం వేస్తుంది. అందుకనే దాన్ని వ్యతిరేకిస్తూ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి మేము నిర్ణయం చేసుకున్నాం. అంతేకాకుండా ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు ఏమిటండి ఇవి? చాలా అన్యాయం. అంటే మనం కాల్చేటువంటి కరెంటు 10 రూపాయలు ఉంటే మనం కట్టాల్సినటువంటి కరెంటు ఛార్జీలు 30 రూపాయలు పైగా కట్టాల్సి వస్తుంది. అంటే ఇంచుమించు 100% to 100% ఎక్స్ట్రా కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు వస్తున్నాయి. ఈ ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పేసి, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోవాల్సిందిగా మేము ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే నగరంలో ఉండేటువంటి అనేక పార్కులు, స్టేడియంస్ వీటన్నిటిని కూడా ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో నడిపించాలి. ఈ మధ్య ఒక విషయం ఉన్నది ఏంటంటే, బీచ్ల్లో కూడా ప్రవేశ రుసుము పెడతామని చెప్పి అన్నటువంటిది ఈ మధ్యకాలంలో ఒకసారి న్యూస్ చూసాం. అంటే ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇది మనది సహజసిద్ధమైనటువంటి బీచ్. అది ప్రపంచం మొత్తం మీద ఎక్కడా కూడా బీచ్ల్లో ఈ రకంగా ఛార్జీలు వసూలు చేసేటువంటి పద్ధతి లేదు. గత ప్రభుత్వం ఈ రకమైన ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజానీకం వ్యతిరేకించారు. వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ప్రజల మీద చాలా భారం పడుతుంది అనేటువంటి విషయం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ టోల్ ఫీజులు. ఈ మధ్యకాలంలో టోల్ ఛార్జీలు బాగా పెంచేశారు. అలాగే ఇప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు ప్రయాణం చేసినా సరే ఒకే టోల్ ఫీజు కడితే అది సరిపోతుండేది గతంలో. ఇప్పుడు అలా కాకుండా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేటువంటిది పెట్టి ప్రతిసారి నువ్వు వెళ్తే నువ్వు అలా కడుతూనే ఉండాలి. అదో సిస్టమ్ పెడుతున్నారు. అలాగే ఇప్పుడు R&B రోడ్లు అవి ఉన్నాయి. అవి చిన్న రోడ్లు, పెద్ద హైవేలు కావు. ఆ హైవేలు కలెక్ట్ చేసేటువంటి చిన్న రోడ్లలో కూడా టోల్ ప్లాజాలు పెడతామని చెప్పి అనేటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున భారాలు కలుగజేస్తాయి. అందుకనే వాటన్నిటినీ ఉపసంహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్
అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి మనం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి 32 మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్నటువంటిది. దాన్ని రక్షించుకోవడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు మన విశాఖ పోర్ట్ స్టేడియం చూడండి, ఇట్ హ్యాస్ బికమ్ విశ్వనాథ్ పోర్ట్ స్టేడియం. ఎంత అన్యాయం చూడండి, విశ్వనాథ్ ఫెసిలిటీస్కి అక్కడ మారిపోయింది. అది అంటే పోర్టు తాలూకా విశేషమైనటువంటి విలువ చేసేటువంటి పెద్ద ఆస్తి అనేటువంటిది ఇప్పుడు ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తి తాలూకా పర్సనల్ ఫెసిలిటీలా తయారైంది. ఇది చాలా అన్యాయం. ఇది దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆ విశ్వనాథ్ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని పోర్టు ఆధ్వర్యంలోనే దాన్ని నడిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే ఈ సమస్యల మీద కరపత్రం తయారు చేసి దాదాపు 10,000 కరపత్రాలు ఊర్లో అపార్ట్మెంట్స్ నివాస కాలనీలో మేము డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అనేటువంటి నిర్ణయం మేము చేసుకున్నాం. అంచేత ప్రజానీకం మేము చేసేటువంటి ఈ ఉద్యమానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. దానికి పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులకి మీరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.